హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగములో 67వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. మనము అనేక రకాల విషయాలు అనుభవిస్తున్నాం జీవితంలో. కన్నుతో చూస్తున్నాము, చెవితో వింటున్నాము, నాలుగుతో రుచి చూస్తున్నాము, నోటితో మాట్లాడుతున్నాం. ఆ విధంగా ఈ జ్ఞానేంద్రియ ద్వారా, కర్మేంద్రియ ద్వారా మన విషయాలు అనుభవిస్తున్నాం. కాబట్టి విషయాలు అనుభవించవచ్చు, కానీ వాటి వెనక్కి మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిందంటే ప్రమాదం కలుగుతుంది. దాని గురించి పరమాత్మ చెప్తున్నారు 67వ శ్లోకాన్ని. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయినట్లు అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్ననో ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములే అని మనుషుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించివేయును. దానికి ఉదాహరణ చెప్తున్నాడు. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. గాలి ఎటువైపు వెళ్తుంటే ఆ నావ అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ గాలి ఎటు వేస్తే అటు వస్తుంది. ఆ విధంగా ఇంద్రియాలు మనం అనుభవించినా సరే మనస్సు మాత్రం వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనసు వెళ్ళిందో ఏం చెప్తున్నారు? సంచరించుచు ఇంద్రియములో మనసు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుషుని యొక్క బుద్ధిని అనగా విచక్షణ శక్తి హరించి వేయుచున్నది. మనకి జ్ఞానము నశిస్తుంది. ఎప్పుడైతే ఇంద్రియాల యందు మనకు ఆసక్తి ఎక్కువ కలిగి ఉండి మనం సంచరిస్తూ ఉంటామో అటువంటి వాడికి మనసు స్థిరంగా ఉండక ఏం చేస్తుంది? విచక్షణ జ్ఞానము నశిస్తుంది అని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్ జయ గురుదేవ్.